అంటే ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి, లోకల్ Q1 రిజల్ట్స్ ఉన్నాయి. మండే రోజు మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, అంటే నా యాజ్ పర్ మై అబ్జర్వేషన్. మీ అబ్జర్వేషన్ ప్రకారం మండే ఎలా ఉండబోతుంది? మార్కెట్స్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుందండి. 24,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రోజు కూడా కరెక్ట్గా అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. గత 3 రోజుల నుంచి అంటే దాదాపు 28 జూలై దగ్గర నుంచి మనకు అక్కడే సపోర్ట్స్ తీసుకుంటుంది. 24,500 దగ్గర నుంచి 25,000 వరకు ఒక బాక్స్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే కన్సాలిడేషన్ బాక్స్. ఆ బాక్స్ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి లేదా డౌన్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి. అప్ సైడ్ బ్రేక్ అవడానికి కంటే డౌన్ సైడ్ బ్రేక్ అవడానికి పాసిబిలిటీ అయితే ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 24,000 దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ 24,000 దగ్గర ఉన్నటువంటి సపోర్ట్ చాలా వీక్ గా ఉంది. అది బేసిక్ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్. అది అక్కడ కనుక ఏ ఒక్క బ్యాడ్ న్యూస్ ట్రిగ్గర్ అయినా కానీ దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ మార్కెట్ ఎంటైర్ స్ట్రక్చర్ నెగిటివ్ గా టర్న్ అవుట్ అయిపోతుంది. ఫర్ నౌ మార్కెట్ ఇస్ నాట్ బుల్లిష్. ఓకే, ఎస్. అంటే ఎన్ని మంత్స్ మీరు చెప్పేది అనుకుంటా? మార్కెట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎంతే ఉండే అవకాశాలు ఉన్నాయి, బట్ 1-2 మంత్స్ అయితే ఇలానే ఉంటుంది. హవెవర్ వీల్ రెగ్యులర్లీ రివ్యూ చేస్తుంటారు కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ మనం చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నౌ స్ట్రక్చరల్ చేంజ్ అయితే వీకెండ్ రోజు మీరు బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు, అది మంచి న్యూస్ అండి. అది ఎట్లా బ్యాడ్ న్యూస్ అవుతుంది? మార్కెట్ కిందకు వచ్చినప్పుడు మీకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం దొరుకుద్ది. అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందుకే చదివి చేయాలనేది. మార్కెట్ హైలో ఉంది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఒక్క రీజన్ చెప్పండి, 22,000 నుంచి 25,000-26,000 దాకా వెళ్ళడానికి మార్కెట్కి ఏం రీజన్ ఉంది? ఒక్క రీజన్ ఉందా? రిజల్ట్స్ వచ్చాయా? పోనీ టారిఫ్ అన్సర్టనిటీస్ క్లియర్ అయ్యాయా? ఎందుకు మార్కెట్ పైకి వెళ్ళాలి? పోనీ వాల్యుయేషన్ ప్రాపర్గా అడ్జస్ట్ అయిందా? ఏది జరగకుండా మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళాలి? మార్కెట్ దేనికి బానిస? కంపెనీలు ఇచ్చేటువంటి నెంబర్లకు బానిస. ఆ నెంబర్లే సరిగ్గా రాలేదు, ఎందుకు పైకి వెళ్ళాలి? ఈ ఒక్క లాజిక్ని అర్థం చేసుకోవాలి. నెంబర్లు బాగోలేదు, కంపెనీలో గ్రోత్ లేదు, కంపెనీలో ప్రాఫిట్స్ పెరగలేదు, ఏది పెరగకుండా మార్కెట్ ఎట్లా పైకి వెళ్తుంది? మార్కెట్ అంటే పైకే వెళ్దు. మార్కెట్ కంపెనీలు ఇచ్చే నెంబర్లకి బానిసగా ఉంటుంది. ఆ నెంబర్లు మనం ట్రాక్ చేయాలి. ఓకే, ట్రాక్ చేయాలి. మెయిన్ మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్ళాలంటారు. మ్యూచువల్ ఫండ్ అసలు స్టాక్ జోలికి వెళ్తే ఐ బెట్ ఆన్ దిస్. మీరు 5 సంవత్సరాల నుంచి ఎవరైనా అటు మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో రెండు మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అడిగితే మీకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్ ఇచ్చిందా, స్టాక్ పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్ ఇచ్చిందా అడిగి చూడండి. ఓకే, దే విల్ టెల్ యూ. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ 99.999% ఓన్లీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎమోషన్స్ ఉండవు, ఇక్కడ ఎమోషన్స్ ఉంటాయి. ఒక మనిషిని వెల్దియర్ గా మార్చాలన్నా డిస్ట్రాయ్ చేయాలన్నా డిసైడ్ చేసేది ఎమోషన్. అందరం అనుకుంటా నాలెడ్జ్ అని. నాలెడ్జ్ ప్లే చేసే చాలా చిన్న రోల్, నాలెడ్జ్ 10%. మిగతాదంతా ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ స్టాక్స్ లో ఉండదు కాబట్టి ఓకే స్టాక్ పెరిగింది అని అంటారు. ఒక స్టాక్ పెరిగిందా, మిగతా స్టాక్స్ ఏమైనాయి? ఓవరాల్ గా పోర్ట్ఫోలియో వైజ్ గా చూసినప్పుడు అది పర్ఫామ్ చెయ్యదు. బికాస్ వీ డోంట్ నో. అక్కడ పైకి వెళ్ళింది, ఓకే పైకి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేశారా? పైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయకపోతే అది మీ ప్రాఫిట్ కాదు కదా. ఇట్స్ ఎ వర్చువల్ ప్రాఫిట్. అంటిల్ యూ బుక్ ఇట్, ఇట్స్ ఎ వర్చువల్ ప్రాఫిట్. మీరు బుక్ చేయకపోతే అది మీది కాదు. అదే మనకు మ్యూచువల్ ఫండ్లోకి వచ్చేసరికి ఏం జరుగుద్ది? అది పైకి వెళ్ళింది, వాల్యుయేషన్ పెరిగింది అంటే అక్కడ ఫండ్ మేనేజర్ అవసరమైతే తగ్గిస్తాడు పొజిషన్ని, క్వాంటిటీని తగ్గిస్తాడు. ఎక్కడైతే లోవర్ సైడ్ మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయో లేదు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడ ఎత్తుక్కుంటాడు. అవన్నీ మనం చేయగలుగుతామా? నిజంగా మనం ఒక ఫండ్ మేనేజర్ కంటే తెలియగలమా? మనకి మనం ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళకుండే రిసోర్స్ మన దగ్గర ఉందా? రెండో ప్రశ్న, వాళ్ళకు ఉండేటువంటి రీసెర్చ్ పేపర్స్ మనకు దొరుకుతాయా? ఒకవేళ దొరికినా మనం చదవగలుగుతామా? చదివినా మనకు అర్థమవుద్దా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ మనం చేయలేం కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవంత్ గారు అయితే చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది ఇన్వెస్టర్ల కోసం. ముఖ్యంగా అంటే ఈక్విటీ అండ్ F&O కాకుండా మ్యూచువల్ ఫండే చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడమే చాలా హార్డ్ రోల్ అనేది సార్ చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.